హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మనకి స్పోర్ట్స్ కోటా విభాగంలో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు, డేట్ వచ్చేసి 4th January 2025 రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఓపెన్ డేట్ వచ్చేసి 4th January 2025 ఓపెన్ చేస్తారు మనకి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 3rd February ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. నేను పీడిఎఫ్లో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు. అండ్ మీకు జాబ్ లొకేషన్ మీకు ఎక్కడ ఇస్తారంటే వాళ్ళు సికింద్రాబాద్ అని చెప్తున్నారు. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకొని డిలే చేయకండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి, సో దానికన్నా ముందు చాలామంది ఇలాంటి జాబ్స్ అన్ని ఫేక్ అనుకుంటారు కదా ఫ్రెండ్స్. సో ఫేక్ అనుకుని వాళ్ళు ఎవరైనా సరే ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. www.scr.indianrailways.government.in ఈ వెబ్సైట్లో వాళ్ళైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ అయితే మీరు ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయకూడదు, ఓన్లీ ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సో ఇవి అయితే ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ కరెక్ట్గా ఇవ్వాలని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ అయితే మీ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇన్ కేసు మీరు రాంగ్ ఇస్తే మీ అప్లికేషన్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీకు ఖచ్చితంగా మీకైతే ఆధార్ కార్డ్ నెంబర్ 12 digits ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎంటర్ చేయాలని చెప్తున్నారు. మీరైతే కరెక్ట్గా లాస్ట్ డేట్ 3rd February అని చెప్పాను కదా. సో 3rd February మీరు డిలే చేయకండి. ఇన్ కేసు మీరు ఒకసారి మీ వెబ్సైట్ కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు అయితే స్లో అవ్వచ్చు వెబ్సైట్ అనేది. సో మీరు ముందుగానే రిజిస్టర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. వెబ్సైట్ ద్వారా అయితే అప్డేట్స్ ఏమైనా కావాలంటే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది. మనం గేమ్స్ పరంగా ఈవెంట్స్ చూసుకుంటే మీకు అథ్లెటిక్స్ మెన్స్కి అయితే టోటల్గా మీకు అయితే ప్రతి దాంట్లో మన వేకెన్సీ ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అథ్లెటిక్స్ ఉమెన్స్ వాళ్ళకి కూడా వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ షటిల్, బ్యాడ్మింటన్ మెన్స్కి, షటిల్, బ్యాడ్మింటన్ ఉమెన్స్కి, బాస్కెట్బాల్ ఉమెన్స్, సైక్లింగ్ మెన్, కబడ్డీ మెన్స్, కబడ్డీ ఉమెన్స్. సో వీళ్ళంతా టోటల్గా మీకు అయితే 21 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. హెడ్ క్వార్టర్స్ విభాగంలో మీకు గేమ్స్ చూసుకుంటే బాస్కెట్బాల్ మెన్స్కి అయితే, క్రికెట్స్ ఉమెన్స్ వాళ్ళకి, జిమ్నాస్టిక్స్ ఉమెన్స్ వాళ్ళకి, వాలీబాల్ ఉమెన్స్ వాళ్ళకి. సో టోటల్గా మీకు అయితే ఇందులో హెడ్ క్వార్టర్స్ విభాగంలో మీకు అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ డివిజన్ విభాగంలో మీరు చూసుకుంటే మీకు గేమ్స్ అనేవి బాక్సింగ్ మెన్స్కి అయితే పొజిషన్ 57 to 60 years అయితే ఉంటుంది. అందులో వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 63.5 to 767 kgs అయితే వాళ్ళకి కూడా 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ రిమైనింగ్ జాబ్స్ చూసుకుంటే మీరు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఉమెన్స్ అని చెప్తున్నారు వీళ్ళు. సికింద్రాబాద్ డివిజన్లో మీకు టోటల్గా ఇందులో వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ డివిజన్ వాళ్ళు చూసుకుంటే మీకు బాస్కెట్బాల్ ఉమెన్స్కి, హ్యాండ్బాల్స్ ఉమెన్, హాకీ మెన్స్. సో వీళ్ళకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ విజయవాడ డివిజన్లో చూసుకుంటే మీకైతే ఆర్చరీ ఉమెన్స్, నెక్స్ట్ క్రికెట్స్ మెన్స్, అథ్లెటిక్స్ ఉమెన్స్. సో టోటల్గా మీకు ఇందులో కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. గుంటూరు డివిజన్లో చూసుకుంటే మీరు జిమ్నాస్టిక్స్ మెన్స్కి, వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్స్కి, అథ్లెటిక్స్ మెన్స్. టోటల్ ఇందులో కూడా మీకైతే 5 వేకెన్సీస్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. ఇలా టోటల్గా చూసుకుంటే మీకైతే 61 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో చూసుకుంటే మీకు మొత్తం ఓవరాల్గా మీకైతే వేకెన్సీస్ 61 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకైతే ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో అప్లై చేసుకోవాలని రూల్ అయితే లేదు. మీరు విజయవాడ డివిజన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. పీబీ అంటే పే బ్యాండ్ లెవెల్ 1లో మన విభాగం చూసుకుంటే మీకు శాలరీ అనేది మీకు 5,200 to 20,000 అయితే ఇస్తారు వీళ్ళు. దీనికి మినిమం స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ మీకు ఏం కావాలంటే కేటగిరీ బి ఛాంపియన్షిప్ ఈవెంట్స్కి, లేకపోతే మీకు 3rd పొజిషన్ ఆఫ్ కేటగిరీ సి ఛాంపియన్షిప్ ఈవెంట్స్. సో మీకు ఈవెంట్స్లో మీరు ఏమైనా సరే మీకు ఖచ్చితంగా మీకు అయితే ఛాంపియన్షిప్స్ రావాలి. అది కూడా మీకు ఎందుకు రావాలంటే 3rd పొజిషన్లో అట్లీస్ట్ 3rd పొజిషన్ మినిమం మీకు రావాలని చెప్తున్నారు. లేకపోతే మీరు అట్లీస్ట్ 3rd పొజిషన్ది ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇంకేస్ మీకు అది కూడా లేకపోతే మీరు 1st పొజిషన్ ఆఫ్ ది ఫెడరేషన్ ఆఫ్ కప్ ఛాంపియన్షిప్ అని చెప్తున్నారు వీళ్ళు సీనియర్ కేటగిరీ విభాగంలో. సో ఇదైతే దీనికి శాలరీ మీకు అయితే 5,200 to 20,000 అయితే ఇస్తారు వీళ్ళు. నెక్స్ట్ బ్యాడ్మింటన్ చూసుకుంటే మీకు స్పోర్ట్స్ విభాగంలో మీకు స్టార్టింగ్ శాలరీ మీకు ఎంత వస్తారంటే 5,200 to మీకు 20,200 అయితే ఇస్తారు వాళ్ళు. అది మీ కేటగిరీస్ ఎవరు అంటే సీనియర్స్ అండ్ జూనియర్స్ వాళ్ళకి. మీ స్పోర్ట్స్లో మీకు మినిమం పొజిషన్ మీకు ఎంత ఉన్నారంటే అప్ టు 70 పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ అప్ టు 50 పొజిషన్ కూడా చెప్తున్నారు వీళ్ళు. ఏజ్ ప్రకారం చూసుకుంటే మనం అథ్లెటిక్స్ మెన్స్కి అయితే వాళ్ళకైతే అండర్ 20 ఏజ్ అని చెప్తున్నారు వీళ్ళు. సో మీకైతే నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఖచ్చితంగా రావాలి జూనియర్లో. నెక్స్ట్ వన్ ఆర్చరీ ఉమెన్స్ వాళ్ళు చూసుకుంటే మీకు అండర్ 19 అని చెప్తున్నారు వీళ్ళు. దీనికైతే మీకు జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వన్ బ్యాడ్మింటన్కి అయితే అండర్ 20. నెక్స్ట్ వన్ బాస్కెట్బాల్ మెన్స్కి అయితే ఉమెన్స్కి అయితే అండర్ 18 అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ బాక్సింగ్ అయితే అండర్ 16 ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికైతే. నెక్స్ట్ వన్ సైక్లింగ్ కూడా అండర్ 19. నెక్స్ట్ వన్ క్రికెట్స్కి హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ వాళ్ళకైతే అండర్ 20 అని చెప్తున్నారు. అది కూడా మీకు నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ అయితే రావాలి మీకు. అలా ఖోఖో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్. సో వీళ్ళందరికీ అయితే ఏజ్ లిమిట్ ప్రకారంగా అయితే ఇచ్చారు వీళ్ళు. సో మీకు ఈ పీడిఎఫ్ మీకు ఫుల్గా కావాలని డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా కింద నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ పీడిఎఫ్ అయితే
మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు చదువుకోవచ్చు. మీరు ఓబీసీ జనరల్ వీళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వాళ్ళకైతే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎటువంటి టెస్ట్ కండక్ట్ చేయరు, ఓన్లీ మీకు ఫిట్నెస్ అని చెక్ చేస్తారు. అది కూడా మీకు ఎక్కడ ఉంటే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు క్లియర్గా వాళ్ళు. నెక్స్ట్ మీకు గేమ్ స్కిల్స్, ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ అని చెప్తున్నారు. దీనికైతే మీకు 40 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. మీకు ఫిట్ క్యాండిడేట్స్ వాళ్ళకి 25 మార్క్స్ తీసుకుంటారు. నాన్ ఫిట్ క్యాండిడేట్స్ అయితే బిలో 25 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు గేమ్ స్కిల్, ఫిట్నెస్, కోచ్ అండ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్కి అయితే 40 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత మీకు నెక్స్ట్ వన్ అయితే మీకు ఫర్ అసెస్మెంట్ కోఆర్డినేషన్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ నామ్స్ చెప్తున్నారు. దీనికైతే 50 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. మీకు స్పోర్ట్స్ అంటే మీకు స్పోర్ట్స్ మీద వాళ్ళతో ఒక అసెస్మెంట్ పెడతారు. మీకు ఎటువంటి జనరల్ నాలెడ్జ్ అలాంటిది ఏం కండక్ట్ చేయరు, ఓన్లీ స్పోర్ట్స్ మీద మీకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంతో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికైతే 10 మార్క్స్ కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. టోటల్గా మీకైతే 100 మార్క్స్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే ముందుగానే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీకు ఏం డౌట్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.